రైతుల్ని భయాందోళనలకు గురి చెయ్యొద్దు. అసలు ఇంకా ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు. సరే పత్తి రైతో, మిర్చి రైతో వాళ్ళ దిగుబడి రోడ్డు మీదకొచ్చాక కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, నష్టపోయాడు. దానివల్ల వాళ్ళు ఫేస్ చేశారంటే అర్థం ఉంది. ఉల్లిపాయకి నష్టం ఏంటి? ఉల్లిపాయ వాళ్ళ అదేది ఉప్పు లేని వంట, ఉల్లి లేని వంట లేనటువంటి రోజులు. తొడ పేదలో భయ్యా అని చెప్పి పానీపూరి దగ్గర నుంచి బిగించేస్తే ప్రతి దాంట్లో ఉల్లిపాయ కొడతానే ఉన్నారు ఇవాళ. ఉల్లిపాయ లేకుండా తినేవాళ్ళ సంఖ్య 10% కూడా ఉండట్లేదు. అలాంటిది ఉల్లిపాయ పంట చిదిమేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? రేట్ అయితే మరీ అధికంగా లేదు, మరీ తక్కువగానూ లేదు, అందుబాటు ధరలో ఉంది. అట్లాగే రైతుకి గిట్టుబాటు రేంజ్లోనే ఉంది. కానీ సాక్షి ఇది హైలైట్ చేస్తూ క్వింటా 500కి మించి కొనని వ్యాపారులు, కర్నూలు మార్కెట్లో ఉల్లి రైతులు గగ్గోలు. గతేడాది మాదిరిగానే ఏడాది ధరలేని దుస్థితి. గత్యంతరలేక గొర్రెలకు మేతగా వేస్తున్న రైతులు. ఇది ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఇప్పుడు గుంటూరులో కేజీ వచ్చేటప్పటికి దాదాపుగా 50 నుంచి 70 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే 100 కిలోలు వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? 7,000 రూపాయలు అవుతుంది. మరి ఇక్కడ 500 రూపాయలకి తీసుకోవడం ఏంటి? ఎంతకంటే దోపిడీ ఏంటి? నేను ఇంతకుముందే చెప్పా, రేషన్ డిపోలకు సంబంధించి ఆ వెహికల్స్ తీసేశారు కదా, ఆ వెహికల్స్తో తీసుకొచ్చి దానికి అవసరమైతే చంద్రబాబు గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టి ఇట్లా అయితే రేట్లు పడిపోతాయో రైతులు అవి తీసుకొచ్చి అమ్మండి. ప్రభుత్వం తరపున అని చెప్పండి, రైతు కోసం అని చెప్పండి. ఆ రైతును కూడా తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టుకోండి. అవసరమైతే రైతు కుటుంబం నుంచి 4 రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు. ఇది ఎక్కడ దుర్మార్గం?